హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి, పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థం కాదు. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి మనకి ఏం చెప్పినారు, డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అనేటివి అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. కాకపోతే గ్రామవార్డు సచివాలయంలో ఎలాంటి ఆప్షన్ లేదని చెప్పడం జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి మనము అప్లై చేసుకోవచ్చని చూసుకుంటే, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు వెరిఫికేషన్ మరియు తనిఖీలు అనేది చేస్తున్నారు. మనకి ఈ పెన్షన్లు అనేటివి చాలా వరకు దివ్యాంగ పెన్షన్లు మరియు వికలాంగుల పెన్షన్ల కోసం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మనకి 5,000 నుంచి 15,000 పెన్షన్ కావాలని చాలా వరకు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వారందరి కోసం కొన్ని పెన్షన్లు అనేటివి తనిఖీలు చేస్తున్నారు. మనకి పెన్షన్లు అనేటివి తనిఖీలు చేస్తున్నారు, సర్వే అనేది చేస్తున్నారు. దానికి కొంత సమయం టైం పడుతుంది. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఈ కొత్త పెన్షన్లు అనేటివి ఎవరైతే ఒంటరి మహిళ అంటే భర్త చనిపోయిన స్త్రీ ఎవరైతే ఉందో ఎస్పీబీ పెన్షన్ ద్వారా వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచే మీరు చేసుకోవచ్చు. ఇకపోతే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అనేటివి మనకి జన్మభూమి కార్యక్రమంలో గ్రామవార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చని అప్లికేషన్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి జన్మభూమి కార్యక్రమం అనేది ఈ నెల 16వ తేదీన ఉంటుంది. మీరు అప్పటి నుంచి అప్లికేషన్ అనేటివి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.